ముఖ్యమంత్రి గారి కింద తెలంగాణ ముఖ్యమంత్రి గారి కింద 6 పదవులు ఉన్నాయి. 6 జీతాలు తీసుకుంటున్నారంటారా? అంటే 6 జీతాలు తీసుకుంటారంటే పదవులు ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తాయి అవన్నీ. అవన్నీ లీగల్ ప్రొసీజర్. మరి అది ఎట్ట న్యాయం అయింది సార్? అది ఈ రోజు మీరు ఇప్పుడు ఈ పాయింట్ లేపారు, మీకు ఎవరో చెప్తే మీరు లేపారు, కానీ ఇది ఈ రోజు జరుగుతుంది కాదు, మనకి అది గత 30 సంవత్సరాల నుంచి నడుస్తుంది అది. మరి అటు ప్రతిపక్షం గానీ, లాయర్లు గానీ, జడ్జీలు గానీ, పెద్ద సంఘాలు గానీ వీటి గురించి ఎందుకని స్పందించరు? ఎందుకు? వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి అవసరం లేదంటున్నాను. వీళ్ళు అధికారం అంతా ఒకరి చేతిలో ఉండడం వల్ల వ్యవస్థలకు ఎవరికి నష్టం కలగట్లేదు, ప్రజలకి నష్టం కలుగుతుంది. అందుకే అన్నాను, ప్రజలు ప్రశ్నించాలి. ప్రజలు ప్రశ్నించలేనప్పుడు ఆ వ్యవస్థలు మారవు. వ్యవస్థలో మార్పు తీసుకొచ్చేది ఎవరు? ప్రభుత్వాలు కాదు, ఈ కోర్టులు కాదు, పోలీస్ వ్యవస్థ కాదు, ప్రజలు క్వశ్చన్ చేయగలగాలి. రెండే ఆప్షన్, ప్రజలు క్వశ్చన్ చేయగలగాలి, లేదా ఎవరైనా క్వశ్చన్ చేస్తే ప్రజలు మద్దతు ఇవ్వాలి. మీరు చూడండి, ప్రపంచంలో ఎక్కడైనా సరే ఎవరైనా, ఇప్పుడు అమెరికాలో ఏదైనా రెవల్యూషన్ తీసుకొచ్చారనుకో, ఒక అంశాన్ని తీసుకొచ్చి టేకప్ చేస్తే 1 మిలియన్స్ వస్తారు, అంటే 10 లక్షల మంది రోడ్డు మీదకి వస్తారు. అదే మన అంశం, మన భారతదేశంలో ఒక అంశం రెవల్యూషన్ తీసుకున్నారంటే అదే వ్యక్తి 10 సంవత్సరాలు పోరాటం చేయాల్సి వస్తుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మందకృష్ణ మాదిరి ఉన్నారు, ఎంఆర్పీ రిజర్వేషన్, ఆయన 35-40 సంవత్సరాలు పోరాటం చేశారు. బీసీ ఆర్ కృష్ణ గారు రాజ్యసభ, ఆయన 40 సంవత్సరాలు పోరాటం చేశారు. అదే అమెరికాలో అయితే ఇదే సిస్టమ్ 10 సంవత్సరాలు మార్పు తీసుకురావచ్చు. ప్రజలైనా ప్రశ్నించాలి, లేదా ప్రశ్నించే వ్యక్తిగా ప్రజలు మద్దతు ఇవ్వాలి. ఈ రెండు లేకుండా మార్పు రావాలంటే మార్పు రాదు. మరి అన్ని పదవులు ఒకవేళ కింద పెట్టుకోవడం వాళ్ళకైనా రిస్క్ కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కింద 4 పదవులు ఉన్నాయి, అటు సినిమా షూటింగ్లకి వెళ్తున్నారు. మరి ఆయనకి పదవులకి నేను న్యాయం చేస్తున్నానా అన్న ఫీలింగ్ ఆయనలో రాదంటారా? న్యాయం చేయట్లేదని వాళ్ళకి ఎందుకు వస్తుంది? అన్ని పదవులు ఉండాలని కోరుకుంటారు వాళ్ళు, ఎవరైనా సరే. ఇప్పుడు రాజకీయం ఒక అంతిమ లక్ష్యం ఏంటి? పదవి ఉంటేనే అంతిమ లక్ష్యం. ఇప్పుడు కవిత గారు పార్టీ పెట్టారు, ఆమె పార్టీ పెట్టలేదు, కానీ ఏమన్నా నేను ముఖ్యమంత్రి అవుతానంటారు. అంటే రాజకీయం యొక్క ప్రధాన ఉద్దేశం అత్యధిక పదవే రాజకీయం యొక్క అంతిమ లక్ష్యం. మీ అంతిమ లక్ష్యం ఏంటి? వీసు. అలాగే వాళ్ళ అంతిమ లక్ష్యం ఏంటంటే పదవి. సో పదవే వాళ్ళ అంతిమ లక్ష్యం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, 4-5 పదవులు వస్తే ఇంకా మనకి ఇంకా మిగతా 100 మంది ఎమ్మెల్యేలు, 60 మంది ఎమ్మెల్యేలు మరి ఎందుకని అడగట్లేదు? నాకు పదవి కావాలని ఎందుకు ప్రశ్నించట్లేదు? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. విశాఖపట్నంలో ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పెతకంశెట్టి గన్నబాబు గారు. ఆయన 3 సార్లు ఎమ్మెల్యే. మొన్న వైసీపీ వేవ్ మొత్తం నడిస్తే కూడా ఆయన మొన్న గెలిచాడండి. అంటే 3 సార్లు కంటిన్యూగా గెలిచాడు అతను. వైసీపీ ఎంత వే వచ్చిందో అలాంటి వేలో కూడా ఆయన గెలిచాడు. అలాంటి వ్యక్తికి ఈరోజు మంత్రి పదవి లేదు. 3 సార్లు కంటిన్యూగా ఎమ్మెల్యే, 2014, 2019, 2024. అంతకుముందు కూడా ఆయన ఎమ్మెల్యే, 4 సార్లు ఎమ్మెల్యే, కంటిన్యూగా 3 సార్లు ఎమ్మెల్యే, కానీ ఆయనకి ఇవ్వలేదు. అంటే ఇక్కడ ఏమన్నా నేను మీరు చెప్పిన పాయింట్ చెప్తాను, అధికారం కొంతమందికి, దానికి ఒక బేస్ లేదు. ఇప్పుడు 2 సార్లు గెలిచిన వాళ్ళకి మంత్రి ఇవ్వాలి, 3 సార్లు గెలిచిన వాళ్ళకి మంత్రి ఇవ్వాలి అని లేదు. ఈ ముఖ్యమంత్రికి ఎవరికి ఇష్టం అయితే గెలిచిన 175 ఎమ్మెల్యేలోనే వాళ్ళకి నచ్చిన వ్యక్తికి, వాళ్ళు నచ్చిన కమ్యూనిటీకి ఇచ్చుకుంటున్నారు. ఇదే డెమోక్రసీ సిస్టంలో నా మైనస్ పాయింట్. ఇప్పుడు నేను క్వశ్చన్ చేస్తాను కదా, మరి మీరు ఎన్ని రోజులు సపోర్ట్ చేస్తారు నేను చూస్తాను. నేను క్వశ్చన్ చేస్తున్నాను కదా, మీరు ఎన్ని రోజులు సపోర్ట్ చేస్తారు నేను చూస్తాను. అట్లాగే కేంద్ర మంత్రులు కూడా మన దక్షిణ భారతదేశానికి తక్కువగా ఇస్తున్నారు. వాళ్ళు కూడా పిఎం కిందే 10-15 పదవులు పెట్టుకుంటున్నారు. మరి న్యాయస్థానం ఉంది, రాష్ట్రపతులు ఉన్నారు, ఉపరాష్ట్రపతులు ఉన్నారు. మరి వాళ్ళకి బాధ్యత లేదంటారా? వీటి మీద ప్రశ్నించే హక్కు లేదంటారా? హింసకు గురవుతున్న ప్రజలకే బాధ్యత లేనప్పుడు ప్రశాంతంగా ఉన్న వాళ్ళకి ఎందుకు బాధ్యత ఉంటుంది? కానీ రాజ్యాంగాన్ని పర్యవేక్షించే బాధ్యత గవర్నర్లకి, రాష్ట్రపతులకు ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చింది, లేదా ఒక దాంట్లో అవినీతి జరుగుతుంది, మంత్రులు ఎమ్మెల్యేలు సపోర్ట్ చేశారు, అప్పుడు ఆ ఫైల్ని గవర్నర్ దాన్ని ఆపచ్చు. ఆ పవర్స్ రాజ్యాంగం పవర్స్ గవర్నర్కి ఇచ్చాయి. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, ఏ రాష్ట్రంలో అయినా సరే గవర్నర్ వస్తే వెంటనే వెళ్ళి బుకేలు ఇస్తారు, వెంటనే సాగలపడి నమస్కారాలు చేస్తారు. ఎందుకనుకున్నావు? మేం చేసే అవినీతికి మీరు కోఆపరేట్ చేయండి. గవర్నర్కి ఎందుకు నమస్కారాలు చేస్తారు? పూర్తిగా పవర్స్ వాళ్ళకే ఉంటాయి. చిన్న ఇన్సిడెంట్ కూడా గవర్నర్ పరిపాలన ఫెయిల్ అయినా, శాంతి భద్రతలు విఫలమైన వెంటనే ఒక లెటర్ రాస్తారు. ఎవరికి? రాష్ట్రపతి. ఇక్కడ పరిపాలన బాగలేదు, ఫెయిల్ అయిందని వెంటనే రాష్ట్రపతి పరిపాలన పెడతారు. మనకి అక్కడ జరిగింది కదా అలాగా. సో గవర్నర్కి రాష్ట్రాన్ని శాసించే పవర్స్ ఉంటాయి. అందుకని గవర్నర్లు వెంటనే, ముఖ్యమంత్రులు వెంటనే, సీఎంలు అవనే వెంటనే ఫస్ట్ వాళ్ళని కలుసుకుంటారు. అందుకే ఫస్ట్ అధికారులను కలుసుకుంటారు, ఐపీఎస్ని, ఐఏఎస్ని, వాళ్ళంతా కూడా స్ట్రెంత్ చేసుకుని అప్పుడు వాళ్ళ టాలెంట్ చూపిస్తారు. తర్వాత మరి ఇంత భయం లేకుండా పోతే చదువుకుని ఏం ప్రయోజనం సార్? ఎవరు నీతిగా బతకాలనుకున్న వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి ఫ్యూచర్ లో ప్రయోజనం ఉందంటారా లేదంటారా? చాలా కష్టంగా ఉంది. నిజాయితీ పనులు రాజకీయాల్లో కొనసాగే వాతావరణం లేదు. గవర్నమెంట్ ఉద్యోగులుగా కూడా కొనసాగకపోతున్నారు లేదు. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో అవినీతి పరులని మన అందరం చాలా మంది మీడియాలో చూపిస్తాం, కానీ నిజాయితీ పరులు ఉన్న అధికారులని ప్రొటెక్ట్ చేయగలగాలి.
నేను ఒక సందర్భాల్లోనే ఒక జెన్యున్గా అతను వచ్చిన 1 monthలోనే అతను అనుకున్న పని చేయలేదని ఒక ఎంపీటీసీ ఒక ఆర్ఓని సస్పెండ్ చేయించారు. ఒక ఎంపీటీసీ ఒక ఆర్ఓని అర్థం చేసుకోండి. అలాంటి ఆర్ఓకి మేము సపోర్ట్ చేసాం 8 years బ్యాక్. సపోర్ట్ చేసి మేము కలెక్టర్కి ఫిర్యాదు చేసాం. ఎంత నిజాయితీ పడిన ఆఫీసర్ని మీరు ఎలా సస్పెండ్ చేస్తారు, మేము పెద్ద ఇష్యూ చేస్తాం అంటే దాన్ని ఒక 1 రోజులు 10 రోజులు చూసి దాన్ని అతను ఆపేశారు. అతను 3 years అక్కడే ఉండి వెళ్ళినామని. అంటే నిజాయితీ పరులైన అధికారులను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత పబ్లిక్ ఉంటుంది. నిజాయితీ పరులైన అధికారులు కనబడితే కూడా పబ్లిక్ చాలా చులకన ఉంటుంది అనమాట. సో అలా కూడా ఉండకూడదు. నిజాయితీ పరులైన అధికారులను కూడా మనం కాపాడుకోగలగాలి. అప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుంది. కేవలం అవినీతి అధికారులు మాత్రమే మనం క్వశ్చన్ చేస్తాం. వాళ్ళని ఏసీబీలు పట్టించడం ఇవన్నీ చేస్తున్నాం. నిజాయితీ పరులను కాపాడగలిగితే ఇంకో వ్యక్తి ఉంటుంది. నిజాయితీ పరులు ట్రాన్స్ఫర్ అయిపోతుంటే ఇంకో నిజాయితీ పరుడు ఎందుకు వస్తారు? ఒక నిజాయితీ పరుడు నిజాయితీగా పనిచేస్తాడు, అతను ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, అతను హింసిస్తున్నారు లేదా అతను సస్పెండ్ చేస్తారు. అప్పుడు ఇంకో వ్యక్తి నిజాయితీగా ఉండడానికి ఏ అధికారి ముందుకు వస్తారు అంటున్నారు.